శ్రీనివాసులుగా ఆత్మశాంతి కోసాలు గోవిందో. అలాగే తమ్ముడు మనం లెక్క అన్న ఉన్నటువంటి ఎస్ భార్గవ గారు కూడా ఈ రోజు కదా నా తమ్ముడికి ఏమిచ్చి పలిచిన కవితలు వాంచి 200 ఇచ్చారండి. మరి వారిని వారికి మన యొక్క దేవదేవుడు అనుభవించాలో కాపాడేగాక. చుట్టలోకెక్కినాడు చక్కపియ్యా చుట్టలోకెక్కినాడు అలాగే తమ్ముడు మన లెక్క ఎస్ భార్గవ 100 వరహాలు ఇచ్చారని మరి వారిని వర్గమని ఆ యొక్క దేవుడు అనుభవించాలో కాపాడుగాక. అక్క అయినటువంటి శ్యామలమ్మ గారు కూడా 116 ఇచ్చారని మరి వారిని వారి అక్క దేవుడు అనుభవం చాలా కాపాడుగాక. కలలో ఒకసారి కనిపించవయ్యా మా కోసం శాంతి కలుగునా శాంతి కలుగునా
లేకపోతున్నా ఎక్కడ ఉన్నావు శాంతి కలుగును ఎక్కడ ఉన్నా శాంతి కలుగును లక్ష్మీనగర్ గోవిందో శ్రీనివాసులు గారు ఆత్మశాంతి ఒకసారి గోవిందో అలాగే మొట్టమొదటి వాస్తవులు మేనమామ గారు అయినటువంటి చిన్న వెంకటరమణ అలాగే పెద్దమామ అయినటువంటి మేనమామ వెంకటప్ప గారు కూడా నా మేనల్లునికి ఏమించి పగిడించిన ఈరోజు కదా కవితలకు వంచి 200 ఇచ్చారండి మరి వారిని వాడుకున్నామని ఆ యొక్క దేవుడు అలవాళ్ళు చల్లగా పనుగాక ఆహా పూల పూలన్న మల్లె పూలే మల్లె పూలే పూల పూలన్న మల్లె పూలే పూల పూలన్న మల్లె పూలే నాగమల్లె పూలే మల్లె పూలే పూల పూలన్న మల్లె పూలే నాగమల్లె పూలే మల్లె పూలే అయ్య ఇల్లు చిక్కుపోగా అయ్య ఇల్లు చిక్కుపోగారే అయ్య పట్టి చిక్కుపోగా అయ్య పట్టి చిక్కుపోగారే అందగడ రామయ్య అందగడ రామయ్య రామయ్య మల్లె పూలు పూల పూలన్న మల్లె పూలే అయ్య నీ మీద పడుతుందా అయ్య శ్రీనివాసులు గారు ఆత్మశాంతి ఒకసారి కోరుందో Channel.
తల్లి ఆ దేవుడిచ్చిన ఫలమంత తిన్నప్పుడు చిన్నప్పటి నుండి నెత్తలో ఏంటో కళ్ళు వస్తున్నారు నాకు ఏంటంటే నిత్యము నిత్యముగా కళ్ళు వస్తున్నాయి నిత్యముగా ఏమో కళ్ళు వస్తున్నాయి అవును బాబా మధ్య పిల్లల పైన చింతకాయలు తిన్నట్టు నిమ్మకాయలు తిన్నట్టు మామిడికాయలు తిన్నట్టు ఇట్లా కళ్ళు వస్తున్నాయి బాబు నిమ్మకాయలు యాపకాయలు యాపకాయలు చింతకాయలు నిమ్మకాయలు చింతకాయలు ఇవైతే ఏమో చేస్తున్నా మామిడికాయలు అడిగిపోయింది ఎర్రమండి పిల్లలు వాళ్ళు గీ పారేసారు నన్ను ఎర్రమండి పిల్లలు కూడా తింటాను వాళ్ళు గీ పారేసేది నీ మొక్క మీ పీకి అందించి వచ్చేవి ఆ ఫలవంతం బట్టి చిన్నప్పటి నుండి ఎన్నో నెల ఇట్లా ఏంటంటే తల్లి పెట్టి ఒకటేసారి కాదా ఇట్లా ఏడుస్తాడమ్మా ఆడికి పోయినాడమ్మా నీ పొగిడమ్మా మొన్న పోయినని కడుపు చేసేసాడు కూర్చోండి ఆడ కొడుకు ఇప్పుడు చూసేది నా కొడక ఏమి తెలియని వాళ్ళు మాత్రం ఎక్కని ఆ మెట్టిట్లేదా ఎట్లు వేసుకొని వెళ్ళిపోతే అక్కడన్నా మా ఎప్పుడు రూములే బాధ్యమెట్లు నాసి చేసుకుంటా నీ క్యాన్సర్ నా బట్ట అవుతుందా నేనుంటే అట్లా ఉంటా లేకపోతే ఇచ్చేసుకోము
మా కాదా ఎక్కువ కదలా మొట్టమైనా ఒమ్మని లేమని అయిపోతే అలా కూడా చూసేది తొడికిస్తా అంటే ఎప్పుడమ్మా నువ్వు చచ్చిపోయి ఎప్పుడమ్మా నువ్వు వచ్చిపోయేది అయ్యా నీ ముగ్గు మీ కలిపేలేదు కదమ్మా నీకు గురికోసం ఏం పెట్టాలమ్మా లోపల పండుకుంటు కదా 70 ఏళ్ళ బడాయి బండి అనుకో నిన్ను చూసి ఎవరైనా పెళ్ళి పెట్లు కూడా పెళ్లి చేసుకోరు ఇంకా పద లోపల కూడా కాదు బిడ్డ అట్టందుకు మనం చూసినాము కాను కాక ఆపరేషన్ చేసిన వాళ్ళు చూసినాం ఎంత ఉపలాటం పడి కాదు నేను ఆడుతున్నాను ఇంకెవరన్నా ఉంటే పెళ్లి కూడా చేసుకో పెళ్లి వచ్చి వచ్చిన పెళ్ళ కాదు ఈ ఊళ్ళో రెండు కాలం చేసి ఉన్నారు అట్లా పేరు చెప్పండి సమయం ఏమో చచ్చిపెట్లు ఏం పేరా యా శ్యామలా శ్యామలక్క శ్యామలా ఎవరు ఆ శ్యామలక్క అయిపోతురే మొన్న మా ఊరికి పిలుచుకోని మేపుడు కొట్టుకో అంటే మాట తప్పేది కాదురే కొంపను కూల్చొద్దిగినే బంగారు మగబట్ట పుట్టిన బొట్టు పోయి శ్యామలక్క అంటే బెల్లం వచ్చి ఇట్లా ఎగరేసుకుంటున్నాను నీకే వచ్చే శ్యామలక్క నేను మొదటిసారి పిలుచుకుంటాలే పాపా బాబు చంటి బాగున్నావురా బాగున్నా నువ్వు అమ్మ నాయన అక్క మామ పిల్లలు అంతా పోయిందంటే కదా వాళ్ళేమి అయిపోయినారా తిరుమల పేరు ఎన్ని రోజులు వాళ్ళు బియ్య మోనాలు పళ్ళు తాగేస్తువే తినేస్తువే ఏం చేస్తువని కాదా వీళ్ళందరూ తిరుగుతూ మీరు నువ్వు ఎక్కడ పోతున్నావా నేను ఎక్కడ పోలపా ఏం తగడగా తిరుగుతురా నిన్న అక్కడ పోక మొన్న అక్కడ పోక ఆలయాలు దోషులు తిరుగుతుంటే అన్న పడతాం పెడితే నోరు చేసిన నా దగ్గర డబ్బులు ఇప్పుడు కాంట్రాక్టర్ పోయి ట్రాక్టర్ కాదురా ఇప్పుడు కాంట్రాక్టర్ కురములు కూడా చుట్టుపక్కల ఏం పని ఉందో ఉండే ఒప్పించుకునేది డబ్బులు బాగా మిగిలించుకునేది ఏ పనైనా పీదినది కానీ ఈరోజు 1000 రూపాయలు కొట్టుకుంటే పదాములా కష్టపడదాం మెట్టి తీసుకుందాం మెట్టి కాదనా తీసుకోండి
సరి అర్థం సరి నీకు నాకు సరి అర్థం. అర్థం కాదు 50-50 ₹1000 లెక్కల్లో కరెక్ట్ కూడా లేకపోతే మొత్తం మొట్టంటా నేను నాకు లెక్క రావడం మోసం చేయకూడదు నువ్వు భగవంతుడు చచ్చి నాకు తెలుసు కదా నీకు నేను ఎప్పుడైనా అట్లా అన్యాయం చేసి నేను ఎప్పుడైనా కొడక ₹1000 చేయడం అర్థం నీకు 2 మందులు నాకు 8 మందులు లెక్క చనిపోయినా నువ్వు బాబు ₹1000 నాకెంత లెక్కలేసి తాకొచ్చినావు అప్పటికే నాకు జ్ఞాపకం వేసిరా అడిగి బాయ్ 150 నువ్వు తీసుకొని 850 నాకు చాలు ఏ పని అనుకునేవా ఏం పనిరా కాంప్లెక్స్ తప్పుకుని మీ ఇంట్లో బుడ్డి లేదు ఉండాలి పో బుడ్డి ఎత్తుకొని వచ్చి కొండమ్మ తలకాన్ని కూర్చోండు నేను పెట్టేస్తా ఎవరురా కాలం చేసేది ఎవరా కానంటే ఆడవాళ్ళు కడుపు చేసేది ఎవరా చాలా చేసినట్టున్నావు వసే మంత్రసాని పాపా మంత్రసాని మీ అక్కమ్మగుడు బాబు నేను మెట్టే కట్టట్లే ఆ పాపని కలిసి పట్టుకొని ఆ పాప బాగుంది ఆ పాపను గుమ్ము నా ముక్కు కేసు గుడ్డి గుడ్డి తెచ్చి వదరా నేను బుద్ధి కూడా చూడ ఎంత సట్టు అయిపోయినాయిగా ముందు పిల్ల పాపా నిన్ను చూస్తా ఉంటే నాకు పాపా అద్దమ్మా నీ తోడుకోనమ్మా మస్తు డబ్బులు కాదు చందవాళ్ళ నుండి ఏమైపోయింది అమ్మా చందవాళ్ళ నుండి అట్లా వస్తా అంటే కాదు అది ముక్కాల మందిని తరిమేసినావు ఇప్పుడు వచ్చినావు పరిగెత్తుకుంటా అయ్యా గుంపుకు పెద్ద కొంపకిలత్తా అంటే ఇదేనేమో పాపా
నాకెట్లుందంటే ఈ మైక్ సెట్ ఫుల్ వాళ్ళకి ఎట్లుందా మీ మన బాగుంది కూడా. పిల్ల నీకు కాలిగా చెప్పాలట నువ్వు జనము అంత లేగుతుందమ్మా పాపా. అందుకే రథ ఉంది నాకు తాగనని చెప్పింది. చిత్తూరు చల్లగాన ఇంత అన్న చందగా ఉన్నావు కదా, ఒక పాట వాడు జాతి మెట్ట ఒకటే సోగల మీద దొరికేస్తాడ నీ పది నోటు నా సాడు భగవాన్ మీ అవ్వాలి అవతల ఎక్కడ చిన్న మీ వాళ్ళు మీరు బంధువులు మీ వాళ్ళు భగవాన్ చూడకుండా బాబా
పాపా మళ్ళా పాటలు ఎడుచుకోలేకపోతుంది ఏముందమ్మా ఏమే ఇప్పుడు కానీ ఆచారం నింటేనా ఆచార్య ఆచారం లారీ పాపా ఓహో ఎన్నెన్నెన్నో భూమని నీ మా మీద భర్త కొట్టలేకపోతే గేటర్ భర్త ఏ మన చెయ్యి పెడితే మన చెయ్యి పెడితే కదా మన చెయ్యి పడితే నీకేళ్ళ బుడపడకలు నా కొడుకు కూర్చోపో నువ్వు 14 దోశలు తిన్నావు నేను ఓకే చెప్పినా బాయ్ నీకు తండమరా మీ ఎనపలకు తండమరా అది అట్లుండే పని అయింది బాబు పాపా ఇలా అయ్యా ఊరికట్లా ఏమి అబ్బా ఏమి నా కొడుకు చెప్తున్నానే కాల సౌందర్య రాసి అవి చీముడంతా చూసేసి తిండి అక్కడ నా పరిస్థితి రారి మా ఇలా ఏ ఊరు మంది ఏమా ఊరా ఏమా ఊరితో పని నీకు మైకేట్ ప్రసాద్ కావాలంటే నేను బాబడా బాబు రారి పాపా. మా ఊరి పేరు నాయకు పల్లి పడుకునే ఉద్దేశిస్తున్నా అలాగేనమ్మా మా ఊరు కూడా వచ్చి ఆహా. మాది గుత్తే వల్ల చేస్తామేమో గోళం వల్ల అంటాము నాయన మెట్టితో కొట్టేస్తాట్లే ఎలా గుత్తే ఉంది నాకు చూడండి గుత్తే ఉంది ఆయన చూడ ఇట్లా పడిగిన మాట్లాడుతున్నా అవి చూడండి గుర్తు లేదు నేను గుర్తు చామలతో వచ్చేది నీకు నువ్వు నా కొడుకు మాది ఆ గుత్తి కాదా మాది దూరము కొంతకెళ్తే గుత్తి బలా చేస్తాం ఆ గుర్తే నాకడే నీ కరుగుతుంది నా సాటు పైన కరుణా కొడక ఎర్రగా అనుకోద్దా ఏమే ఎర్రకొద్దులని ముందా పాపా మీ పుట్టి లేదు బా ఏమన్నా నాకేంటి నాకు పొగురు మాటలన్నీ నేర్పిస్తానికి నా కొడుకు ఈడు ఆడపిల్ల ఎవరా ఆడాడి ఇప్పుడు శివకొంత నంపించేసినాము అయ్యా పాపా బాబు ఇంతకీ మీ పుట్టినీళ్ళు మా ఇంక పుట్టిల్లా ఏది నీ వాళ్ళకొని చూస్తే ఎటైంది ఇట్లుండవా ఏంటంటే చల్దా బట్ట ఎదకొచ్చేది ఏంటివి నాటి ఆవులు సేమ్ ఆవులు ఇట్లాంటివి ఎదకొచ్చేటివి ఇట్లా బెగరా ఇట్లా ఆడవాళ్ళు కూడా వచ్చింది ఇట్లా ఊరికే చలికి నన్ను పువ్వులు లేపి బాబు పాపా మా ఇక పుట్టిల్లు ఎవరు చేస్తున్నా ఏమమ్మా బళ్ళారి
బాబు ఈ పుట్టినీళ్ళు మా యొక్క పుట్టిన పేరు కూడా వచ్చి మాది బాలు బల్లాదేశం మా యొక్క పుట్టిన పేరు అంటావు. బాలు బెల్లారి దేశం కదా. బెల్లారి కాదు, నీ ముఖం ఇస్తే బెల్లారి కాదు, ఆ? బల్లారి. బళ్ళారి మీ అత్తగారి ఇల్లు. మా యొక్క అత్తగారు నాయన ఆ పక్క ప్రసాద్ ఉన్నాడు చూసుకోబక్క. ఊరికే మాటలు వచ్చి మమ్మ గబ్బులు లేకపోద్దమ్మా. మా యొక్క అత్తగారు రా. ఆ పిల్లడైతే సౌండ్ పెడతాడు. సౌండ్ అమ్మా సౌండ్ ఎట్లా పెట్టేది? బో చెప్తాడు. ఆమె ఎవరు పెట్టమన్నా, పెద్ద పెట్టమన్నా, నీ చుట్టాలే పెట్టమన్నా, మీ ఎవరు పెట్టమన్నా సౌండ్. ఎంత మాట్లాడుతుంది లంచం ముందు. ఎవరు లంచమన్నారే? బాబు ఆడంతా మాట్లాడే మర్యాదగా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. మీ మగన బట్టలు కూడా ఉన్నాడు పెద్ద కూర్చొని. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అయ్యా పోయి చెప్పు కానీ పో. బాబా మీ అత్తగారి ఇల్లు. మా యొక్క అత్తగారు రా. కాదురా, ఏమో ఇటు పెట్టుకోని కొట్టాల డప్పు. ఉండేమ్మా అంకి డక్కెళ్ళ కోట. మా యొక్క అత్తగారు అంటాం. చేయి నువ్వు వచ్చినప్పుడు లోపల చేయబెట్టుకున్నారు. ఏమరా నీకు అంత పెద్ద చిన్న కూర్చోరా, పెద్ద పెద్ద దొమ్ముడు కూర్చోనరా. మళ్ళీ ఏడుస్తాం ఏడ్చేయాలా. దోషులు నికాలరే. నీకు అంత ఓపిక లేకపోతే రామ్మంటే రాదా అమ్మా? ఎక్కడ ఆయనగా జిప్పు ఇట్లా ఊసిపోయిందంట. జిప్పేసి వాళ్ళ అమ్మ లేదా, లేకపోతే వాళ్ళ ఆయన లేడా? ఏమో ఈ వయసు నుండి పిసుకున్నాను పైకి ఎత్తిపెట్టాయి మా సామాన్లు. బాబా ఎందుకు చేసే పని పాటలు? బాబు ఏమి చేస్తే పని పడి అడుగుతున్నా. నీ పిల్లలు నా సాడ పైన అయిపోయి పిసుకున్నప్పుడు బాగుండే మెప్పుక. నీకు నీకు చేత వస్తుంది. మీ ఆయన పంపించి బాయ్. ఎవరికే వాళ్ళ ఆయన నా సాడ దగ్గర ఆడపడుకున్నాడు. కొత్త ఏమమ్మా దారా ఉన్నాడు అట్లే. అవునా పదమ్మా. బాబు ఏమి చేస్తే పని పడి అడుగుతున్నావా? సుందరగిరి వాళ్ళు ఎట్లా వాళ్ళ ఆయన వచ్చేస్తాడు ఇంటికి. కాదా వాళ్ళ ఆయన నన్ను కన్ను కొట్టి తెచ్చిందప్ప. పిసికింది కాక ఇప్పుడు కన్ను కూడా కొట్టాడు కూడా. ఓరు పిల్లడ ఎన్ని బిడ్డలు నేర్చినాడు. ఆనందం వస్తాయి ఎక్కీలు పట్టుకుని ఏడుతున్నాడు అనుకుంటే ఎట్లు కొట్టుకుంటున్నాడు. ఎక్కిలేమ్మా అక్కడ చూడు పక్క నోటే దొరికేస్తుంది. ఇప్పుడు నోటు నా సాడు మళ్ళా చూడరా. వాళ్ళ ఆయనకే భయం. వాడు ఏమొస్తాడు చూడరా పిలిస్తే అవునమ్మా. స్నానం చేసే మొత్తం సార్ అంటున్నారు. ఎలా ఇప్పుడు చూసుకున్నా కొంతమంది సేరా. బాబు బిడ్డ మంచిరా. ఎప్పుడు ఆడుకొచ్చింది బిడ్డ? ఎవరా నా బిడ్డ మంచోడు అంటాను. నీ బిడ్డ నా బిడ్డ నువ్వేమే. ఏమమ్మా పాపా ఆయన ఒక పాట పాడినామంటే ఈ యూత్ అంతా తమాష గారు కాదు రే. అవునా విద్య ఎవరు ఆయన? ఎవరమ్మా ఇక్కడే ఆడవాళ్ళంట. విద్య మంచి రసుకుడా. రచుకుడు రచుకుడు
పాపా నా బట్టల కలర్ వద్దని ఊర్లో వాడికి హెచ్చరిక అయింది అనమాట నేను వాడే కదా అని. అందమైన చందమామలాంటి ఈ అందమంతా చూసి నేను మురిసిపోతే అందమైన పాల్గొలుపుడు పట్టవచ్చిన మన శిలవ కొండమ్మకు బాల నొప్పులు అంత భారమై కానుపు చేయడానికి నేను పిలవనప్పుడా పాప ఆచారములు కొలువు తీరు ఉన్నది పదా పదా అదో రేసింది మా పిన్నినేమో యారు బాగాలేదులే అప్పుడే అంతమంది నంపించాను మొక్కలు జవాన్ మీరు బాబు అలాగేనమ్మా ముత్యాల చల్ల కురిసి రతనాల మెరుపు మెరుసి వయసు మనసు ఎక్కడ మీ కొడమదేవి
ఏమన్నా అయిపోతుంది ఎగరైతే ఎక్కువ నువ్వా అవుతారే. మా నువ్వేం భయపడద్దమ్మా. ఈ కడుపు చూస్తానికి నాకు డౌట్ వచ్చేసా. ఏమైనా ఖచ్చితంగా ఈ కడుపులో 8 కుక్క పిల్లలు ఉంటాయి కదా. లేకపోతే అద్దుంటుంది ఎవరు కడుపులా ఉన్నాడు. ఓ మత ఎక్కలేని కడుపు నీకు ఊటానికి వచ్చింది. ఏమే ముసలి ప్రాయం నీకు అవసరం ఇదే. నీకు వచ్చింది కడుపు, నాకు వచ్చిందే బాగు. కక్కేసిందిరా. ఎక్కడ నీ కొండమదేవి డాడా నువ్వు చేస్తావు కాదు నీ మగం చూడాలి. నీ మగం చూస్తే నేను చూసుకోలేదు మీద కాలు గుసిలో నేర్చుకుని బిడ్డ కాదు, బిడ్డగా తల్లి లేదు. మోల్ ఇద్దరు చచ్చిపోయినట్లే లెక్క. అదేం పడబాడు మమ్మ తల్లి. అయ్యా నీ ముఖము ఉమ్మని నాకు తొలిగి చేస్తువా? ఏంటోట్లేదా? అదేంటో ఆయన బాగా చెప్పుకో. ఏంటో నేను వచ్చిన కలిసి మెత్తది వైపు ఇక్కడ అడిగి అక్కడ మర్యాద చేస్తున్నారా? మర్యాద కాదు వాడు ఎక్కడ పందరా బట్ట యాడు ఆడుకోండి ఎక్కుతాడు కళ్ళన్నీ తిరగమ్మా. ఏమ్మా తోడుకొని వచ్చినా తోడుకొచ్చినా పక్షులు వచ్చేస్తాడు అని చెప్పి అవలక్క పోసుకునేసేసామ్మా. నీ పుణ్యానికి ఇంట్లో కూడా రానియరు. మళ్ళీ పడిపోయి వెళ్ళాలి కదా. ఉండేది ఎక్కువ ఉంటానమ్మా. సుందరగిరి పడికి తోడుకొని వచ్చినావు. మీ కొండమది మహిమ ఎక్కడ దిగి నాకు మర్యాద చేస్తున్న వాడికి అడుగు అక్కడ పెట్టా. మర్యాద చేయలే అడుగు ఉన్నా. నేను అడుగుతా ఉన్నా. కొండమ్మా ఏంటంటే ఆయన పుణ్యం లెక్క పెట్టా. అది వచ్చి ఏం చెప్పలయ్యా? అయికొచ్చి ఏం చెప్పలయ్యా? వచ్చి నాకనే కట్టి పెట్టి పొట్టు పోతే అది పొట్టిపోయి దమక్కని కాపీ చేసి తిరామ్మా. ఈ షాప్ మీద కూర్చో. ఈ నీళ్ళు ఈ ఒక్క గుత్త సంగతి నీ క్యాట బుడబడకల్లా కొడుకు కూర్చో గుర్తు ముచ్చుకోండి.
14 దోశలు నుంచి వచ్చేవి అయ్యో నీ మొగ్గు కొట్టేసి కదా పొరపాటు బాబు పొరపాటు గుమ్మడి అయ్యా బాగా గుమ్మడి అయ్యి గుమ్మడి బాబు అయ్యా ఈ నడున పెట్టుకుంటే ఇంక వారం రాదు రామారు. మంచి మంచి మగవాళ్ళకు చూసిన నేను ఇంత బాధపడలేదమ్మా చచ్చిపెట్టుంది ఏంటో కొండమది ఇప్పుడు కానిదేనంటే నాకు ఒక్కాకు అంత కానిదేనరా ఒక్కాకు లేదే నేను ఒక్కాకు నన్ను మొగుల పక్కన కూడా అనుకోను. మన అందుకే కొట్లాడుతున్నాను ఆలు మొగుల్లా శ్యామలకు వచ్చా మళ్ళా పక్క వచ్చా ఎవరు నేను పుట్టిన శ్యామల మగ మీద పడుతా శ్యామలకు నువ్వు కొత్త నాకు తెలుసులేమ్మా ఏ కప్పుడే తేరా బాబు అదే బాబు చంటి అప్పుడు చెప్పలా నీకు 150 నాకు 850 ఏడగానే గంట సేపులు కష్టపడితే 3,000 పక్కనే మనం 1.5 కుంట కొనొచ్చు జాగా నా కొడుక దెబ్బకొట్ట మాది ఇక్కడ కాదమ్మా మాది ఏపూర్ కోట ఏపూర్ కోటమ్మా ఎరుపు కోట కాదా వేపూర్ కోట ఏపూర్ కోట నిన్ను అంటే నేను బాగా పట్టుకోడా ఎరుపుకి నా కొడక ఎరుపుకి నా కొడుకు కాదమ్మా ఏపూర్ కోట తెలిసినట్టు తెలియకాడు నాకు మీదొచ్చి ఏపూర్ కోట మీదొచ్చి దబ్బుకుంటా మీ ఊరి పేర్లు బాగుంటాయి చూడు మీ పేర్లేమి మాకేమో పేర్లు పెట్టింది నాకు మాకు ఇద్దరికి తునకలు ఆడలేదు పునకలు ఆడలేదు అయ్యో ఏమో ఎగిరిపోతా కట్టారా నేను చేస్తాను పని నువ్వు చేస్తాను పని మా పక్కన ఇద్దరు చేస్తానవా నేను రాత్రి సినిమాకు ఇంటికా నీ అమ్మంటంగా సినిమాకు యమదంగా సినిమాకు పెట్టి నువ్వు నిద్ర బాగా మీరు పట్టుకుంటే పెరికేసి కన్న కన్న మాటలు నేర్పించాను నెమిలి కట్టరాజా ఎరుపుకు నా కొడుక జయపూర్ పట్ట చూడ నీదే తప్పు వాదే తప్పు ఈ బట్టి చదిలేకపోతే మెట్ట కొట్టి అంతా కొట్టేదే ఏం బుద్ధిలే కేబుల్ కొట్టండి తిరుగుతా తిరుగుతాంటే నాకేం దిగిడాలప్ప అయ్యో నువ్వు మళ్ళా డబ్బులు అనే ఉమ్మా
తీసుకోమని నా కొడుక బాగా పని పెట్టి ప్రకటన చేస్తారు తమతే నువ్వు నూట ప్యాకెట్ 150 కూడా ఏమైనా నువ్వు అది కూడా శ్యామలమ్మ చెప్పేదా శ్యామలమ్మ చెప్తాండా చెప్తున్నా నువ్వు పెద్ద మంది చేంజ్ లేచుకోవడం అంటాను మనకు తెలిసినే అట్లా పొగుడు మాట అట్లా అయ్యో ఏం పెట్టమ్మా ఒక్క పిల్ల మాదిరి కాదు ఇరుపుకున్నప్పుడు ఏపులు కొట్టిన కొడుకు ఎవరమ్మా లేకపోతే ఎరుపుకు నా కొడుకు అంటున్నావా మీ ఊరు అది కదా ఏపూరు కొట్టమాది ఏపూరు అందుకే చెప్తాము నీకు బాబు పెట్టుబడి వృత్తిగా ఉంటారా ఏం పెట్టమ్మా ఆడబిడ్డ జన్మించింది ఏందమ్మా బిడ్డ అంత ఆచారం నీకు కాంపిటీషన్ ఎప్పుడైనా ఏమన్నా ఏమోనమ్మా అబ్బా అయ్యో నా చక్కి నా ఏమ్మా పెట్టుకు పిల్లకి ఇచ్చితే నువ్వే లెక్కలోకి పోయినావా ఏమ్మా బిడ్డ శ్యామలకి దగ్గర బా ఐస్ క్రీమ్ పెడుతుండే సున్నమా నేను ఐస్ క్రీమ్ బాబు మా ముద్దుగా పుట్టిన పెట్టి కూడా తట్ట కాదు ముద్దుకుండేది ఎరుపుకు నా కూడా కాబట్టి అట్లా ముద్దుకుండేది ఎట్లమ్మా చూడండి ఆయన బిడ్డలు తట్లంటే అయ్యో అమ్మ దొంగ అమ్మ దొంగ దొంగ మీ అమ్మ చిన్న అమ్మ నాయన చిన్న దొంగ అమ్మ నాయన చిన్న తిప్పించుకునేది నువ్వా చిన్న దొంగలేమ్మా చూడు బాబు బిడ్డ పుట్టినప్పుడు ఇంకా ఒకే పోరు పెట్టుకుని ఏడుస్తున్నది వాళ్ళమ్మ అక్కడ కొండమ్మదేవి మా కొండమ్మా అబ్బా నిజం బాలింతలు కూడా కట్టున్నారు అంత కట్టారు మనకేం కారం పట్టి ఇట్లాంటివన్నీ చూసేకి లేదు కట్లు కడితే కాదా మా కట్లు కడితే కాదు పత్యాలు బాగుండాలా పచ్చిమిరకాయ వంకాయ గింజలు పచ్చి కొబ్బరి బాగా తినాలా 3 పూటలు సన్నీళ్ళు స్నానం చేయాల రోజుకు 2-3 సార్లు అయినా ముఖం దగ్గర ఉండాలి నువ్వు కొడుకో బిడ్డ జోలు పాటలు పాడాలా నీ బిడ్డ బిడ్డ ఇల్లా బిడ్డ ఆటలాడుకునే బిడ్డ కదా నువ్వు అన్ని రూపులకు వచ్చి మాట్లాడి అలాగనే ఈ యొక్క పాల్గొనప్పుడు పట్టణం 6 మంది కుమారుల సొందరు లేక ఒక ఆడబిడ్డ జన్మించిందని జోల కట్టి జోల పాటలు పాడుతున్నామని కాస్త దానం వేసిన కర్మ వైద్యులు వస్త్రదానం వేసిన వైకుంఠ ప్రాతబంధులు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క జోలో తమకు తోచని కానుకలు వేసిన చాలా మంచిది కావున ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం
లేదంటే కాలం చేసి కూర్చోబెట్టా జై లక్ష్మీరమణ గోవిందో రాధికారమణ గోవిందో ఆహా